సంవత్సరంలో ఒకే ఒక రోజు వైకుంఠానికి దారి తెరుచుకుంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఆ పుణ్యదినమే వైకుంఠ ఏకాదశి. అసలు ఈ పవిత్రమైన రోజు వెనుక ఉన్న కథేమిటో మీకు తెలుసా? చాలా కాలం క్రితం మూరాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అందరినీ బాగా ఇబ్బంది పెడుతుండేవాడు. విష్ణుమూర్తి వారితో యుద్ధం చేసి బాగా అలసిపోయి ఒక గుహలో నిద్రపోతారు. దేవుడు నిద్రపోతున్నాడు కదా, ఇదే మంచి సమయం అని ఆ రాక్షసుడు స్వామివారిని చంపడానికి వస్తాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తిలో ఉన్న శక్తి ఒక దేవతలా బయటకు వస్తుంది. ఆ దేవతే ఏకాదశి దేవి. ఆమె తన కంటి చూపుతోనే ఆ రాక్షసుణ్ణి కాల్చి బూడిద చేస్తుంది. నిద్రలేచిన విష్ణుమూర్తి ఆమె చేసిన పనికి సంతోషపడి, ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతారో వారికి వైకుంఠ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి అని వరమిస్తాడు. అందుకే మనం ఈ రోజు గుడికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటాం. కానీ వైకుంఠ ఏకాదశి అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు, మన మనస్సులో ఉన్న కోపం, అసూయ, ద్వేషం వంటి చెడు ఆలోచనలు వదిలేయడం కూడా. ఏకాదశి దేవి మూరాసురుడిని నాశనం చేసినట్లే మనలోని చెడును మనమే తొలగించుకొని మంచిగా జీవించడమే ఈ పండుగ ఇచ్చే నిజమైన సందేశం. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ.